So we'll start the session. So today's topic is about how to do reorder management through Tally Prime. సో మనం టాలీ ప్రైమ్ లో రీఆర్డర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అది ఈరోజు చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ రీఆర్డర్ మేనేజ్మెంట్? ఒకవేళ మీకు ఒక స్టాక్ ఉన్నది మీ దగ్గర, ఒకవేళ యూఆర్ హ్యావింగ్ ఏ ఫార్మాసిటికల్ కంపెనీ, సో అక్కడ మీ దగ్గర చాలా స్టాక్ ఉన్నాయి మీ దగ్గర. సో అది స్టాక్ తక్కువ అవుతూ ఉంటాయి కదా, మీరు సేల్ చేసిననుకో, సో అప్పుడు స్టాక్ రెడ్యూస్ అవుతుండదు. సో వన్స్ ద స్టాక్ ఇస్ రెడ్యూస్, సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు అగైన్ రీఆర్డర్ దట్ స్టాక్, సో అది ఏ టైంలో మళ్ళీ రీఆర్డర్ చేయాలి మనం, సో అది ఈరోజు మనం కనుక్కుందాం టాలీలో. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ హౌ రీఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ టాలీ ప్రైమ్. ఏమైనా ఆర్డర్ వచ్చింది అనుకో, ఒకవేళ మీకు ఆర్డర్ వచ్చింది 100 ఏమైనా స్టాక్ కోసం, సో అప్పుడు మీ దగ్గర అది స్టాక్ అవైలబుల్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర స్టాక్ అవైలబుల్ లేకుంటే అది మీకు లాస్, అది మీ కస్టమర్ వెళ్ళిపోతారు మళ్ళీ. సో అందుకని మీరు అది స్టాక్ మేనేజ్ చేయాలంటే రీఆర్డర్ మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఎంత టైం పీరియడ్ తీసుకొని మళ్ళీ రీఆర్డర్ స్టాక్ ఎప్పుడు రీఆర్డర్ చేయాలి, స్టాక్ ఇంకా ఎంత స్టాక్ రీఆర్డర్ చేయాలి, ఎంత టైం పీరియడ్ లో వస్తుంది, మళ్ళీ డెలివరీ ఎప్పుడు అవుతుంది మనకి, అది మొత్తం మనం ఈరోజు చూద్దాం రీఆర్డర్ మేనేజ్మెంట్ లో. సో దిస్ ఇస్ వాట్ రీఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ టాలీ ప్రైమ్. సో my name is Mohammad Ghaus Mohyuddin. I am a senior Tally trainer at Asset Integrated Info Systems. So we are number one 5-star Tally partner all over Telangana, Andhra Pradesh and Tamil Nadu since 1997, and we offer you a one-stop solution for all your Tally needs such as Tally Silver, Tally Gold, Tally Server, as well as TDL customizations and AMC, etc. And if you have any requirement regarding this, you can reach us on www.assettally.com. You can also follow us on LinkedIn also. So if you are having any requirement regarding Tally Prime in your business, in your organization, wherever you are working, so please let us know regarding that. So today's topic is about how to do reorder management in Tally Prime. Today's key points we are going to discuss are purchase and sales order management. How we are going to manage purchases, sales. సో ఒకవేళ మీరు ఏమైనా ఆర్డర్ వచ్చిందనుకో మీకు పర్చేస్ కోసం, సేల్స్ చేయాలి మేము, లేకపోతే సో అది ఎట్లా మనం మేనేజ్ చేయాలి అది చూద్దాం ఈరోజు. ఇంకా హౌ టు కీ పాయింట్స్ టు కన్సిడర్ రీఆర్డర్ లెవెల్, మనం రీఆర్డర్ కి ఎప్పుడు కన్సిడర్ చేయాలి టాలీలో, అది మనం ఎట్లా ప్రిపేర్ చేయాలి మొత్తం చూద్దాం. ఇంకా డిఫైనింగ్ రీఆర్డర్ లెవెల్ అండ్ ఐడెంటిఫైయింగ్ రీఆర్డర్ స్టేటస్. సో రీఆర్డర్ లెవెల్ ఎట్లా డిఫైన్ చేయాలి టాలీలో, ఇంకా మనం ఐడెంటిఫై చేయాలి అది ఎప్పుడు మనకి రీఆర్డర్ స్టేటస్ ఎట్లా ఉంది, ఎప్పుడు ఏ టైంకి మనం మళ్ళీ ఆర్డర్ చేయాలి, ఎంత టైం పడుతుంది దానికి మొత్తం. సో దిస్ ఈస్ ద కీ పాయింట్స్ వీఆర్ గోయింగ్ డిస్కస్ ఇన్ టాలీ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పర్చేస్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో పర్చేస్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇది ఇంపార్టెంట్ టాలీలో. ఎస్, అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో పర్చేస్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ట్రాకింగ్ ఆఫ్ పిఓ టు పర్చేస్. ఒకవేళ మీకు ఒక పర్చేస్ ఆర్డర్ వచ్చింది అనుకో, సో అది పర్చేస్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పర్చేస్ చేయాలి, మనం ఎప్పుడు పర్చేస్ చేస్తాం కదా దానికి మొత్తం ట్రాకింగ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ కాల్డ్ పర్చేస్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఇఫ్ యూ ఒకవేళ మీరు ఏమైనా ప్రోడక్ట్ కావాలా మీకు, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ దానికి పర్చేస్ ఆర్డర్ తీసుకుంటారు. సో ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు డిస్కస్ చేసి మళ్ళీ దానికి పర్చేస్ చేస్తారు, పర్చేస్ చేసి పేమెంట్ చేస్తారు, రిసీవ్ పేమెంట్ మొత్తం అయిన తర్వాత సో అది ఎట్లా ట్రాక్ చేయాలి మొత్తం ఇక్కడ చూద్దాం మనం. ఇంకా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ త్రూ రీఆర్డర్. సో ఇన్వెంటరీ మీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు, సర్ప్లస్ లో ఎంత ఉంది, డెఫిసిట్ లో ఎంత ఉంది, మీకు ఎంత కావాలి ఇప్పుడు, ఎంత మీకు ఎక్సెస్ ఉంది మీ దగ్గర, మొత్తం ఇది పర్చేస్ ఆర్డర్ మేనేజ్మెంట్ లో చూస్తాం. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ త్రూ రీఆర్డర్. సో ఎంత రీఆర్డర్ చేయాలి మనం, ఎంత క్వాంటిటీ కావాలి మనకి, ఎప్పుడు కావాలి క్వాంటిటీ, అది ఎంత క్వాంటిటీ అయిన తర్వాత మనకి రీఆర్డర్ చేయాల్సింది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీ దగ్గర 10, మీరు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉంది మీ దగ్గర, సో అక్కడ మీకు ఏసీస్ సప్లై చేస్తారు మీరు. సో ఒకవేళ ఇప్పుడు సమ్మర్ ఉంటే చాలా సేల్ ఉంటుంది. సో సేల్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు, ఒక 20 ఏసీస్ ఫస్ట్ మీరు కొనుక్కొని పెడతారు అక్కడ. సో సేల్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఒకవేళ 10 సేల్స్ అయిపోయింది, ఇంకా 10 మిగిలి ఉంది ఇక్కడ. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ రీఆర్డర్ చేయాలి. సో టాలీలో మనం డైరెక్ట్ రీఆర్డర్ చేయొచ్చు మళ్ళీ. అక్కడ మీరు వన్స్ ఇఫ్ యూ ఐడెంటిఫై అండ్ ఇఫ్ యూ మెయింటైన్ దట్ వన్ రికార్డ్స్ ఇన్ టాలీ, అక్కడ పెడితే మీరు ఈ 10 అవ్వాల్సి 10 అయితే మళ్ళీ రీఆర్డర్ చేయాలంటే ఆటోమేటిక్ టాలీ విల్ గివ్ యూ ఎ సజెషన్, సి దిస్ స్టాక్ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు 10, నౌ యూ హ్యావ్ టు అగైన్ రీఆర్డర్ దిస్ స్టాక్ సో దట్ యూ విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ ఇన్ యువర్ స్టాక్. సో దట్ ఒకవేళ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు
So you don't have to wait for order to come and then you have to deliver that product. Immediately you can do delivery for that product. So this is what inventory management through reorder. So next is cost control on inventory. So ఒకవేళ మీరు ఆర్డర్ చేసినప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకవేళ మీరు 10 ఐటమ్స్ ఆర్డర్ చేసినారు, సో దానికి మనకి డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతుంది? ఒకవేళ మీరు 10 ఏసీస్ ఆర్డర్ చేస్తే దానికి డెలివరీ ఛార్జెస్ ఒకవేళ మీకు 2500 రూపీస్ డెలివరీ ఛార్జ్ అవుతుంది. కానీ మీరు 20 ఆర్డర్ చేసిన అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? మీకు 3000 అవుతుంది. 30 ఆర్డర్ చేస్తే 4000 అవుతుంది. సో ఎంత అయిపోయింది ఇప్పుడు? సో మీరేం చేస్తారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో? ఒకవేళ మీ దగ్గర 30 ఆర్డర్ చేసినప్పుడు మీరు సప్లయర్ దగ్గర నుంచి కొంచెం డిస్కౌంట్ అడగచ్చు. ఏంటంటే నేను 30 ఒక్కటేసారి తీసుకుంటున్నా బికాజ్ మీరు మీ దగ్గర నుంచి, సో నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు మీరు? సో అప్పుడు ఒకవేళ 25,000 ఒక్క ఏసీ ప్రైస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు 30 తీసుకున్నారు కానీ మీకు 20,000 లో లేకపోతే 22,000 లో ఇవ్వచ్చు. సో వాట్ కాస్ట్ ఆర్ ఇన్వాల్వింగ్, ఇంకా దానికి ఎట్లా కంట్రోల్ చేయాలి మనం? ఒకవేళ మీరు 20 ఆర్డర్ చేస్తే మీకు ఇంత వస్తుంది, ఇంత డెలివరీ ఛార్జెస్ అవుతుంది, ఇంకా సప్లయర్ నుంచి ఎంత మీకు డిస్కౌంట్ వస్తుంది, మొత్తం చూసి అది ఆర్డర్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ కాస్ట్ కంట్రోల్ ఆన్ ఇన్వెంటరీ. సో టాలీలో మనం కాస్ట్ కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఫైనల్లీ ఫర్ ఎఫెక్టివ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఒకవేళ మీరు 30 ఆర్డర్ చేయాలంటే మీ దగ్గర అంతా డబ్బులు కూడా కావాలి. ఒకవేళ మీరు డబ్బు లేదండి మీ దగ్గర, ఒకవేళ మీరు లోన్ తీసుకొని బిజినెస్ చేస్తున్నారు, సో అప్పుడు మీరు 10 ఆర్డర్ చేయొచ్చు. మీ దగ్గర అంతనే క్యాపిటల్ ఉంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంది, అంతే అమౌంట్ ఉంది మీ దగ్గర అంటే ఫస్ట్ మీరు 10 ఆర్డర్ చేయాలి. మళ్ళీ ఒకవేళ మీరు 30 తీసుకున్నాను అనుకో, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ ద లోన్స్ అండ్ ఆల్. సో ఇట్ విల్ బి ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ. సో ఇట్స్ బెటర్ టు ఫస్ట్ చెక్ యువర్ వర్కింగ్ క్యాపిటల్, హౌ మచ్ క్యాపిటల్ యూ ఆర్ హ్యావింగ్ రైట్ నో, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మీ కంపెనీలో ఎంత ఉన్నాయి, అది చూసిన తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర అంత అమౌంట్ లేకుంటే మీ దగ్గర ఎంత అమౌంట్ కావాలి, ఒకవేళ సప్లయర్ మీకు క్రెడిట్ ఎంత ఇస్తున్నారు, అది క్రెడిట్ చూసి మనం ఆర్డర్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ఎఫెక్టివ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అది వర్కింగ్ క్యాపిటల్ మనం కరెక్ట్ గా తీసుకోలేదనుకో అనుకో, సో ఇట్ విల్ బి ఏ వెరీ లాస్ ఫర్ అస్. సో మనం అది లాస్ కావద్దంటే ఇలాంటిది మొత్తం చూడాలి. ఫస్ట్ మొత్తం ఆర్డర్ ట్రాక్ చేయాలి, ఇన్వెంటరీ ఎట్లా ఆర్డర్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ ఎంత అవుతుంది, మొత్తం చూసిన తర్వాతనే చేస్తే మీకు అది ప్రాఫిట్ అవుతుంది, లేకపోతే అది లాస్ వెళ్ళిపోతుంది మీకు. సో నెక్స్ట్ ఇస్ పర్చేస్ ఆర్డర్. సో పర్చేస్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ టు సప్లయర్స్ టు ప్రాసెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో సప్లయర్ ఒకవేళ మీరు ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు, పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక ఆర్డర్ చేస్తే, సో మీకు సప్లయర్ ఏం చేస్తారు, ఒక రిసిప్ట్ ఇస్తారు, అక్నాలెడ్జ్మెంట్. సో ఇట్స్ నథింగ్ బట్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ డాక్యుమెంట్ ఇష్యూడ్ టు కస్టమర్ బై సప్లయర్ టు ప్రొక్యూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అది ఒక అక్నాలెడ్జ్మెంట్ ఏంటంటే మీకు ఈ గూడ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం, అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామని డీటెయిల్స్ మొత్తం దాంట్లో మెన్షన్ ఉంటుంది. సి ఇట్ కంటైన్స్ డీటెయిల్స్ లైక్ ఐటమ్ నేమ్, ఏం ఐటమ్ కొనుక్కుంటారో మీరు ఇప్పుడు, ఇంకా క్వాంటిటీ, హౌ మచ్ క్వాంటిటీ యూఆర్ గోయింగ్ టు బై ఫర్ దాట్, యాజ్ వెల్ యాజ్ ఎంత రేట్ ఉంది దానికి, ఏం పర్ ఐటమ్ కి రేట్ ఎంత ఉంది దానికి, ఇంకా ఎస్పెషల్లీ డెలివరీ డేట్. ఒకవేళ మీకు ఒక ఆర్డర్ వచ్చింది, మీరు ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసినారు అనుకో, అది 1 month తర్వాత వస్తే మీకు వేస్ట్ కదా అది. సో అది డెలివరీ ఎప్పుడు అవుతుంది, ఒకవేళ డెలివరీ డేట్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. డెలివరీ మీకు ఆర్డర్ 1 month తర్వాత వేయాలి, కానీ డెలివరీ మీకు 15 days తో కావాలి, అప్పుడే మనం ఇది ఆర్డర్ కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ 1 month తర్వాత ఇది ఆర్డర్ వచ్చింది అనుకో, సో ఇది మీకు ఎక్సెస్ అయిపోతుంది స్టాక్. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ లీగల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద బయర్స్ ఇంటెన్షన్ టు పర్చేస్. అండ్ సో లీగల్ కన్ఫర్మేషన్ కూడా కావాలి మనకి బయర్ నుంచి, whether buyer has an intention to buy that product or not. If he is having, then only we have to issue this purchase order or acknowledgement slip. And acknowledgement against purchase order. So మనం purchase order ఇచ్చిన తర్వాతనే acknowledgement ఇస్తారు. ఏంటంటే you have legal confirmation of the seller's intention to supply. ఒకవేళ మీ సెల్లర్ దగ్గర అది స్టాక్ ఉంటేనే వాళ్ళు ఇది అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు మీకు ఈ పర్చేస్ ఆర్డర్ మీద, ఎందుకంటే వాళ్ళ దగ్గర గూడ్స్ ఉంది, వాళ్ళు సప్లై చేయొచ్చు, ఈ డేట్ మీద మీకు చేయొచ్చు అని వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఇంకా సెకండ్ వన్ ఇస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రెఫరెన్స్. ఒకవేళ మీరు డెలివరీ చేసినప్పుడు లేకపోతే ఇన్వాయిస్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు ఒక రెఫరెన్స్ కదా ఇది, ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ ఉంది మీ దగ్గర, అప్పుడు మీరు చూసుకోవచ్చు దానికి ఫస్ట్ మీకు రేట్ ఎంత ఉంది, కానీ ఇప్పుడు ఎంత రేట్ ఏమైనా పెరిగిందా కాదా,
So as a reference you can use the time of delivery and invoicing. And third point is it helps to plan production. సో మనం ప్రొడక్షన్ ఎట్లా ప్లాన్ చేయాలి దీనికి మనం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పర్చేస్ ఆర్డర్లో. ఇంకా మేనేజ్ ఇన్వెంటరీ అండ్ లేబర్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు మీరు అడగచ్చు లేబర్ ఎందుకు వస్తుంది ఇక్కడ. సో ఒకవేళ మీరు కొన్ని పనులు ఉంటాయి అది స్పెసిఫిక్ లేబరే చేయాలి. అది ఒకవేళ ఎలక్ట్రీషియన్ పని ఉంది అది మనకి డైలీ అవసరం ఉండదు. మనకి ఎప్పుడు పని అయితే అప్పుడే వాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి ఎలక్ట్రీషియన్ పిలుస్తారు, అది పని చేపిస్తారు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ అమౌంట్ ఉంటే అది ఇచ్చి పంపించేస్తారు. సో అది కూడా మొత్తం ఇన్వెంటరీలో వచ్చేస్తుంది అది. సో ఇట్ కమ్స్ అండర్ ఎ సింగిల్ ప్రాజెక్ట్. సో ఇట్ హెల్ప్స్ టు ప్లాన్ ప్రొడక్షన్, మేనేజ్ ఇన్వెంటరీ అండ్ లేబర్ ఎఫిషియెంట్లీ. సో ఇది 3 ఇంటర్ కనెక్టెడ్ ఉంది. ఫస్ట్ ప్రొడక్షన్, దెన్ ఇన్వెంటరీ, దెన్ లేబర్. సో ప్రొడక్షన్ ఉంటే మనం లేబర్ తీసుకోవాలి, కానీ ఒకవేళ మీరు లేబర్ తీసుకున్నారు కానీ ప్రొడక్షన్ లేదు అంటే యూ హ్యావ్ టు పే ఫర్ దెమ్, ఇట్స్ ఎ లాస్ ఫర్ యూ. సో వాళ్ళు పని చేయలేదంటే మీకు అది మళ్ళీ చేయొచ్చు మనం, కానీ ఒకవేళ మీ దగ్గర ప్రొడక్షన్ లేదు అంటే మీరు లేబర్ పిలిచినాక అది వేస్ట్ అవుతుంది కదా. సో ఎనీహౌ యూ హ్యావ్ టు పే ఫర్ దెమ్. సో ఇట్స్ ఎ కాస్ట్ ఫర్ యూ, కాస్ట్ ఫర్ ద కంపెనీ. దిస్ యూ క్యాన్ లెర్న్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. And second is reorder, how we are going to do reorder. So minimum quantity of stock level at which a new order should be placed. మినిమం క్వాంటిటీ అని మెన్షన్ చేసినప్పుడు టాలీలో అప్పుడే మీరు ఎంత స్టాక్ కావాలి మీరు. సో మినిమం క్వాంటిటీ ఆఫ్ స్టాక్ లెవెల్ ఎట్ విచ్ ఏ న్యూ ఆర్డర్ షుడ్ బి ప్లేస్. సో ఎంత క్వాంటిటీ ఉన్నప్పుడు కొత్త స్టాక్ ని మళ్ళీ ఆర్డర్ చేయాలి మనం, అది రీఆర్డర్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ రీఆర్డర్ మేనేజ్మెంట్. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రిగర్ టు రీస్టాక్ ఐటమ్స్ బిఫోర్ దే రన్ అవుట్. సో అది అయిపోయే ముందరే మనకి Tally will give a suggestion that you are having a minimum quantity and now you have to reorder it so that you will be having enough stock if you are having any new customers or else new orders for that. So this is why we use reorder level in Tally Prime and critical in avoiding stock outs. So stock మొత్తం అయిపోయే ముందు మనం ఆర్డర్ చేస్తేనే so there is a high possibility we can have a stock outs. So to avoid that we will be using reorder level and delayed customer deliveries. ఒకవేళ మీరు సప్లయర్కి ఆర్డర్ చేసినారు కానీ there is 10% ఛాన్స్ ఒక కస్టమర్ సప్లయర్ చెప్పొచ్చు కానీ మన ఆర్డర్ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం డీలే అవుతుంది, మీరు ఇవాళ ఇవ్వాల్సిన ఆర్డర్ రేపు ఇవ్వచ్చు. సో దానికి మనం మేనేజ్ చేయడానికి మన దగ్గర స్టాక్ ఉంటేనే మనం ఇది మొత్తం మేనేజ్ చేయొచ్చు. సో critical in avoiding stockouts and delayed customer deliveries and also helps in production planning. So ఇది production planning కూడా మనకి helpful అవుతుంది. So key points to set reorder: average daily consumption. First we have to conclude మనకి daily ఎంత కన్జంప్షన్ ఉంది. సో మనం డైలీ ఎంత యూజ్ చేస్తున్నాం, ఎంత వాడుతున్నాం అది ఫస్ట్ మనం కనుక్కుంటే, ఒకవేళ మనం ఈరోజు 1 డేలో 5 క్వాంటిటీ కన్జంప్ చేస్తున్నారు, సో 5 క్వాంటిటీ చేసినప్పుడు 5 days లో ఎంత క్వాంటిటీ అవుతుంది. సో మనం మళ్ళీ రీఆర్డర్ ఎప్పుడు చేయాలి. మీ దగ్గర ఫస్ట్ క్వాంటిటీ ఎంత ఉంది, 50 క్వాంటిటీ ఉంది మీ దగ్గర. సో పర్ డే మీరు 5 క్వాంటిటీ కన్జంప్ చేస్తున్నారు. సో 5 days లో అయిపోతుంది ఇది. సో 5 days లో మళ్ళీ రీఆర్డర్ చేయాలి మీరు. అది చేయకపోతే మీ దగ్గర స్టాక్ ఉండదు మళ్ళీ. సో దానికి ఫస్ట్ మనం యావరేజ్ డైలీ కన్జంప్షన్ క్యాల్కులేట్ చేస్తేనే రీఆర్డర్ చేయొచ్చు. ఏ డేట్ కి ఎన్ని రోజులకి మనం రీఆర్డర్ చేయాలి, ఎంత స్టాక్ రీఆర్డర్ చేయాలి మొత్తం చూడడానికి ఇది వాడతాం మనం. లీడ్ టైమ్ టు గెట్ ఆర్డర్ మెటీరియల్స్, ఎంత టైం పడుతుంది ఒక్క ఆర్డర్ కి డెలివర్ అయ్యడానికి. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ బీయింగ్ మెజర్ ఇన్ టాలీ. అండ్ స్టాక్ టు బి రిటైన్ టు మీట్ ఎమర్జెన్సీ. సో మనకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఒకవేళ మీకు ఏమైనా కష్టం వచ్చిన నాకు తొందరగా గూడ్స్ కావాలి చెప్తారు. సో ఆ సిచ్యువేషన్ లో మీ దగ్గర గూడ్స్ లేకపోతే తక్కువ గూడ్స్ ఉంటే మనం అది సిచ్యువేషన్ రాకూడదు అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఇనఫ్ స్టాక్. సో స్టాక్ టు బి రిటైన్డ్. సో రిటైన్ స్టాక్ ఉంటేనే మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా మీట్ చేయొచ్చు. ఇంకా సీజనల్ డిమాండ్స్ అండ్ ట్రెండ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ ఇన్ సమ్మర్ if you are having normally if you are selling 20 ACs, but in summer there will be a huge demand for that. So అప్పుడు మీరు 20 కాదు 30 ఆర్డర్ చేయాలి, ఎందుకంటే మీకు తెలుసు ఇది సీజనల్ ఉంది అని. సో సీజన్ ఉంటుంది, సమ్మర్ది సీజన్, ఏసీస్ చాలా అవుతుంది, ఐస్ క్రీమ్ చాలా సెల్ అవుతుంది. సో ఇది సీజనల్ పట్టి మనం కూడా ఇది రీఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా సప్లయర్స్ రిలయబిలిటీ, ఏ సప్లయర్ ఎప్పుడు ఆర్డర్ ఇస్తాడు, ఏ సప్లయర్ ఇవ్వడు, అది ఫస్ట్ కనుక్కోని తర్వాతనే మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి.
so that reliability, suppliers reliability is very much important in this case. And how we are going to proceed in Tally Prime? Enable order processing in Tally Prime. First, we are going to enable order processing in Tally Prime. Second, compute reorder level. సో ఫస్ట్ రీఆర్డర్ లెవెల్ ని కంప్యూట్ చేసి మళ్ళీ డిఫైన్ చేయాలి. దానికి ఎట్లా డిఫైన్ చేయాలంటే అది అల్లి చూపిస్తాను మీకు నేను. ఇంకా జనరేట్ రీఆర్డర్ లెవెల్ రిపోర్ట్ అండ్ మేనేజ్ యువర్ ఇన్వెంటరీ ఎఫెక్టివ్లీ. సో మొత్తం డిఫైన్ చేసిన తర్వాత మీ రీఆర్డర్ లెవెల్ కి రిపోర్ట్ జనరేట్ చేసి చూడొచ్చు మీరు ఎంత ఇన్వెంటరీ ఉంది మీ దగ్గర, ఏ స్టాక్ కి ఎప్పుడు మళ్ళీ రీఆర్డర్ చేయాలి, ఏ డేట్ కి చేయాలి, ఎంత స్టాక్ చేయాలి, మొత్తం ఇది రిపోర్ట్ లో చూడొచ్చు మీరు టాలీలో. సో టాలీ ఈజ్ ఎ వెరీ గుడ్ accounting software as well as inventory software you can say as. So మీ అన్ని మీరు మేనేజ్ చేయొచ్చు ఇక్కడ. No need of using any other softwares. So if you are using Tally, it's very much better. If you are not using, then please you can use a Tally so that you will be having so many options in that. ఇప్పుడు మనం డైరెక్ట్ టాలీలో వెళ్దాం. So this is the Tally screen. I have created here a demo company, that is, so this is the demo company as you can see here. First of all, Tally lo kotta versions vachinappudu, kotta releases vachinappudu, here right side top lo F1 help ani kotte ikkada meeki upgrade option untadi. Red dot vachinanko appudu anukovali meeru you are using older Tally software version, so you have to upgrade to latest version. Tally Prime 6.0 ippudu nadustundi. సో ఒకవేళ మీరు వేరే పాత వర్జన్ యూజ్ చేస్తే ఫస్ట్ మీ టాలీని అప్డేట్ చేసుకోవాలి. దాన్ని చేయ ముందు ఫస్ట్ మీది సీనియర్ అకౌంటెంట్ లేకపోతే మీరు చార్టెడ్ అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్ కన్సల్ట్ చేసి మొత్తం బ్యాకప్ తీసుకొని మళ్ళీ అప్గ్రేడ్ చేయాలి. ఇంకా టాలీలో చాలా ఫీచర్స్ ఉన్నాయి కానీ అన్ని ఫీచర్స్ బై డిఫాల్ట్ లో ఉండదు. సో యూ హ్యావ్ టు గో F11 ఫీచర్స్ అండ్ ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు ఎనేబుల్ విచ్ ఫీచర్ యూ వాంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో అకౌంటింగ్ ఫీచర్స్ ఉంది, ఇన్వెంటరీ ఫీచర్స్ ఉంది, టాక్సేషన్ ఫీచర్స్ ఉంది, ఆన్లైన్ యాక్సెస్ ఫీచర్స్ ఉంది, పేరోల్ ఫీచర్స్ ఉంది, అదర్ ఫీచర్స్ కూడా ఉంది. సో ఒకవేళ మీరు జిఎస్టీ ప్రిపేర్ చేయాలనుకోండి అప్పుడు యూ హ్యావ్ టు ఎనేబుల్ జిఎస్టీ. ఇక్కడ ఎస్ కొడితే జిఎస్టీ మీరు చేయొచ్చు టాలీలో. ఒకవేళ మీరు టీడీఎస్ డిడక్ట్ చేయాలి, సో అప్పుడు ఇక్కడ మీరు ఎనేబుల్ చేస్తేనే టీడీఎస్ కూడా డిడక్ట్ చేయొచ్చు. వ్యాట్ ఉంది, ఇంకా మీరు కాస్ట్ సెంటర్ మీకు కావాలి ఎనేబుల్ చేయాలంటే కాస్ట్ సెంటర్ కూడా ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయొచ్చు మీరు. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి టాలీలో, అది కూడా బై డిఫాల్ట్ ఉండదు మీకు, కానీ మీరు ఇక్కడ వచ్చి దీనికి మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కాస్టింగ్ ఉంది, ఇంకా కాస్ట్ ట్రాకింగ్ ఉంది, జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉంది, బ్యాచ్ ఫీచర్స్ ఉంది, చాలా ఫీచర్స్ టాలీలో, కానీ మొత్తం డిఫాల్ట్ ఉండదు. డిఫాల్ట్ లో మొత్తం ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే టాలీ హ్యాస్ గివెన్ దిస్ బ్రిలియంట్ ఆప్షన్ సో దట్ విచ్ ఎవర్ ఫీచర్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ దట్ ఫీచర్, యూ కెన్ యూజ్ దట్ ఫీచర్. సో now we'll see what we are going to see reorder level in Tally Prime. So for example, here we have one company, that is 4 items I have created, stock items, that is LG 1.5 ton copper coil air conditioner with inverter. These are the 4 items, that is LG 1.5 ton copper coil air conditioner, LG 1.5 ton air conditioner, LG 2 tons, LG 1.5 ton, LG 2 tons air conditioner with copper coil. This is the only the price difference will be there. If you go to any electronics showroom and all, you can find this type of whatever item differences are there. So LG 2 ton undi ikkada copper coil with inverter, so prices difference undi. So ikkada miki closing balance చూడొచ్చు మీరు, ఎంత క్వాంటిటీ ఉంది మీ దగ్గర. 10 ఐటమ్స్ ఉంది. ఫస్ట్ LG 1.5 ఉంది, అగైన్ నార్మల్ ఏసీది 8 ఉంది, మళ్ళీ ఇక్కడ 12 ఉంది మీ దగ్గర, ఇది 7 ఉంది. సో ఎంత రేట్ ఉంది? 25,000, 22,500, 30,000, 35,000. సో దీస్ ఆర్ ద 4 ఐటమ్స్ విచ్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇది గ్రూప్ ఉంది, ఎయిర్ కండిషనర్ గ్రూప్, దాంట్లో అది సబ్ గ్రూప్ ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు, సో ఇన్ ద మాస్టర్స్ టాలీలో మీరు చూడొచ్చు, అకౌంటింగ్ మాస్టర్స్ చేస్తే, అకౌంటింగ్ మాస్టర్స్ లో ఏమైనా చేంజెస్ చేస్తే అది టాలీలో మీరు అకౌంట్స్ చేస్తారు కదా, దాంట్లో కంపెనీ పార్టీ అకౌంట్స్ లో, పార్టీ లెడ్జర్స్ లో అది డిఫరెన్స్ కావచ్చు.
కానీ ఇన్వెంటరీ చేసినప్పుడు మీకు అకౌంటింగ్ మాస్టర్స్ లో ఏం డిఫరెన్స్ కాదు దాంట్లో. ఇంకా నౌ ఐ షో యూ. సో షో మోర్ ఫీచర్స్, షో ఇన్యాక్టివ్ ఫీచర్స్. సో టాలీలో ఏదైతే ఫీచర్స్ ఉంది చూడండి మీరు, టాలీ హ్యాస్ 24 వాచర్స్ ఉంది టాలీలో బై డిఫాల్ట్. ఇంకా దానికి ఇంకా కావాలంటే మీరు ఇక్కడ పోయి ఇన్యాక్టివ్ ఫీచర్స్ ఉంటాయి, దాంట్లో మీరు పోయి యాక్టివ్ చేసుకోవచ్చు. యాక్టివ్ చేసిన తర్వాతనే ఇక్కడ వస్తుంది మొత్తం ఫీచర్స్. అది మీకు ఈ వౌచర్స్ చూపిస్తా. సో ఇక్కడ వౌచర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వౌచర్స్ ఉంది, F2 డేట్, F3 కంపెనీ, F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసీట్ పేమెంట్ ఉంది, రిసీట్ పేమెంట్ జనరల్ ఉంది, సేల్స్ ఉంది, పర్చేస్ ఉంది. కానీ ఇక్కడ మీకు పర్చేస్ ఆర్డర్ లేదు. సో అది ఎట్లా తీసుకోవాలంటే అదర్ వౌచర్స్ వెళ్ళి షో ఇన్యాక్టివ్ ఫీచర్స్, ఇక్కడ చూడండి మీరు ఇన్వెంటరీ అకౌంటింగ్ వాచెస్ ఉంది, మీకు ఇన్వెంటరీ వాచెస్ ఉంది, అదర్ వాచెస్ ఉంది, పేరోల్ వాచెస్ ఉంది. సో అకౌంటింగ్ వాచ్ చేంజ్ చేస్తే మీకు ఎఫెక్ట్ అవుతుంది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో, కానీ ఇన్వెంటరీ వాచెస్ చేంజ్ చేస్తే మీకు ఏం డిఫరెన్స్ ఎఫెక్ట్ కాదు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. ఇంకా పర్చేస్ వౌచర్, పర్చేస్ ఆర్డర్ విల్ యూస్ ఓన్లీ టు మెయింటైన్ వాట్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ సేల్స్. ఇది దీంట్లో మీకు అకౌంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏం రిఫ్లెక్ట్ కాదు, ఇంకా ఇది ఏం డిఫరెన్స్ ఉండదు మీకు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఎనేబుల్ ఆర్ యాక్టివ్ purchase order feature. So Tally will ask a question here. You need to active the purchase order voucher type. Active now? Yes. If you click yes, it will come as voucher order payment voucher. Inka there is one more way to enable this feature, that is right side of purchase voucher. Here you can see purchase order receipt note F9. So F9 ఇది ఇక్కడ కూడా క్లిక్ చేస్తే మీరు పర్చేస్ ఆర్డర్ కి రావచ్చు. చూడండి ఇక్కడ సి పర్చేస్ ఆర్డర్ ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్లీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు, లేకపోతే అదర్ వాచెస్ కెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో అనురాగ్ ఎంటర్ప్రైజెస్ వీఆర్ పార్టీ నేమ్. ఆర్డర్ డీటెయిల్స్ లో మోడ్ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, అదర్ రిఫరెన్సెస్, టర్మ్స్ ఆఫ్ డెలివరీ ఇది మీరు మెన్షన్ చేయాలి. మీ దగ్గర ఒకవేళ ఏమైనా పర్చేస్ ఆర్డర్ రిసిప్ట్ ఉంటే దాంట్లో చూసి మీరు మొత్తం ఎంటర్ చేయొచ్చు. డిస్పాచ్ డీటెయిల్స్, డెస్టినేషన్, బిల్ ఆఫ్ లేడింగ్, వెహికల్ నెంబర్, ఇది మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సి కంపెనీ నేమ్, కంపెనీ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ మొత్తం మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్చేస్ నేమ్ ఆఫ్ ద ఐటమ్ చూడండి, ఇక్కడ ఎల్జీ కాపర్ 5 ton వాషింగ్ మషిన్. ఎంత క్వాంటిటీ కావాలి మీకు? 10 క్వాంటిటీ కావాలి. ప్రైస్ 25,000 వచ్చేసింది మీకు ఇక్కడ. నెక్స్ట్ మీకు 8 కావాలి. April 8 ఐటమ్స్ కావాలి. ఇక్కడ సేమ్ అమౌంట్ 25,000. యాక్సెప్ట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ రీఆర్డర్ ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ చూడండి మీరు షో ఇన్యాక్టివ్ ఫీచర్స్ ఓపెన్ చేసి లిస్ట్ మాస్టర్స్ లో పోయి మాస్టర్స్ లోకి వెళ్ళి షో ఇన్యాక్టివ్ ఫీచర్స్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు రీఆర్డర్ లెవెల్. సో దెర్ ఇస్ 2 items are there. One is reorder stock item, another is reorder level stock group. సో మీరు స్టాక్ గ్రూప్ లో చేస్తే కూడా మీకు కనిపిస్తుంది ఏ గ్రూప్ లో ఉంది అని. చూడండి 4 groups we have created, that is air conditioner, Blue Star air conditioner, LG air conditioner, Voltas air conditioner. These are nothing but 4 companies of AC who will be manufacturing ACs. సో ఇక్కడ కూడా మీరు వెళ్తే చూడొచ్చు. ఇక్కడ చూడండి మీరు, సో అండర్ నేమ్ ఆఫ్ ద ఐటమ్ రీఆర్డర్ క్వాంటిటీ, మీకు ఎంత క్వాంటిటీ రీఆర్డర్ చేయాలి. ఒకవేళ మనం 10 పెడతాం, 10 క్వాంటిటీ మనం రీఆర్డర్ చేయాలి. సో పీరియడ్ ఎప్పుడు చేయాలి అది మెన్షన్ చేయాలి. ఇది అడ్వాన్స్ పారామీటర్ లో అది కనుకోవచ్చు మీరు. ఇంకా మినిమం ఆర్డర్ క్వాంటిటీ,
ఎంత మీకు క్వాంటిటీ కావాలి, ఒకవేళ ఇది 10 ఐటమ్స్ ఆర్డర్ చేయాలంటే ఎంత ఉంటే మీ దగ్గర అప్పుడు మీరు ఆర్డర్ చేయాలి. సో 10 క్వాంటిటీ ఉంటే మనం రీఆర్డర్ చేయాలి. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సో రీఆర్డర్ లెవెల్ స్టాక్ ఐటమ్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్జీ 1.5 టన్ కాపర్ కాయిల్ ఎయిర్ కండిషనర్ విత్ ఇన్వర్టర్. సో దీనికి రీఆర్డర్ క్వాంటిటీ ఎంత కావాలి, మనకి 10 క్వాంటిటీ కావాలి. ఎప్పుడు కావాలి అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ 10 అవ్వాలి, అప్పుడే మనకి ఇది 10 ఆర్డర్ చేయాలి. అప్పుడు వరకు చేయదు అంటే టాలీ విల్ గివ్ యూ ఏ రిమైండర్ వెన్ ద స్టాక్ ఐటమ్ విల్ బి 10, దట్ టైమ్ యూ కెన్ రీఆర్డర్ దిస్ అగైన్ క్వాంటిటీ. మీకు ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ, రీఆర్డర్ స్టేటస్, స్టాక్ గ్రూప్స్ చూడండి ఇక్కడ. సో LG 1.5 ton copper coil air conditioner with inverter. These are the 4 items we are having under air conditioner group. So ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మీకు 10 items ఉంది క్లోజింగ్ స్టాక్ లో. 10 items for first item and 8 numbers for second item, 12 numbers for third item and 7 numbers for fourth item. సో ఇక్కడ మీరు పర్చేస్ ఆర్డర్ పెండింగ్ ఎంత ఉంది, 18 numbers పెండింగ్ ఉంది మీకు ఇక్కడ. సో నెట్ అవైలబుల్ మీకు ఎంత ఉంది మీ దగ్గర, 28 numbers మీ దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో ఇది 28 numbers అవైలబుల్ ఉంది మీ దగ్గర. అండ్ రీఆర్డర్ ఎప్పుడు చేయాలి మీరు, 10 numbers రీఆర్డర్ చేయాలి మీరు. ఎప్పుడు చేయాలంటే వెన్ దెర్ ఈస్ ఎ షార్ట్ ఫాల్, ఒకవేళ అది షార్ట్ ఫాల్ 10 కన్నా కింద వస్తే అప్పుడు మీరు మినిమం ఆర్డర్ క్వాంటిటీ 10 numbers, లేకపోతే మీరు 50 పెట్టచ్చు, 100 పెట్టచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ బిజినెస్. You can keep this one minimum reorder quantity. So 10 numbers పెట్టిన ఇక్కడ, ఎందుకంటే ఇది చిన్న కంపెనీ. సో 10 ACs will be very much high price for 10 means 40 ACs they are selling within a month. So this is a 10 minimum order quantity. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత షార్ట్ ఫాల్ ఉంది. ఒకవేళ 8 numbers ఉంది ఇక్కడ, సెకండ్ వన్ 8 ఉంటే ఇక్కడ చూడండి 8 numbers నెట్ అవైలబుల్ ఉంది. రీఆర్డర్ లెవెల్ ఎంత ఉంది, 10 ఉంది, 2 numbers షార్ట్ ఫాల్ ఉంది. ఇంకా మనకి ఇప్పుడు ఆర్డర్ చేయాలి, ఇది ఆర్డర్ టు బి ప్లేస్ అని టాలీ విల్ గివ్ యూ సజెషన్. ఇది 2 షార్ట్ ఉన్నాయి ఇక్కడ, 7 ఇక్కడ 7 ఉంది numbers, ఇక్కడ 8 ఉంది. అయితే ఇది 2 షార్ట్ ఫాల్ ఉంది. ఇది దీంట్లో 2 numbers షార్ట్ ఉంది, దీంట్లో 3 numbers షార్ట్ ఉంది. అయితే టాలీ ఇస్ గివింగ్ యూ సజెషన్, ఇది స్టాక్ తక్కువ ఉంది మీ దగ్గర, ఇప్పుడు మీరు మళ్ళీ రీఆర్డర్ చేయాలి. చూడండి ఆర్డర్ టు బి ప్లేస్డ్, హౌ మచ్ 10 numbers as we have mentioned, minimum order quantity 10. So it's giving you suggestion 10 orders, 10 quantity you should place order, you have to place now. ఇక్కడ రైట్ సైడ్ లో F8 బటన్ ఉంది, రీఆర్డర్ ఓన్లీ. సో హియర్ రీఆర్డర్ రీఆర్డర్ చేయాలి అది చూడొచ్చు మీరు ఇక్కడ. 10 numbers for 1.5 ton air conditioner and 2 tons copper coil air conditioner with inverter, అది కూడా 10 numbers ఆర్డర్ చేయాలి మనం. షో ఆల్ కొడితే మొత్తం చూపిస్తుంది, రీఆర్డర్ ఓన్లీ చేస్తే ఓన్లీ ఏదైనా రీఆర్డర్ చేయాలి అది చూపిస్తుంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద రిపోర్ట్ we are going to generate from Tally to see what is the reorder status in your inventory or stock. So in this way we are going to see everything, how stock category, stock items, everything we are going to see. So Tally లో ఇలా అంటే మనం రీఆర్డర్ చేయాలి. ఒకవేళ మీరు స్టాక్ ఉంటే మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది ఫస్ట్ అది కనుక్కొని ఐడెంటిఫై చేసి రీఆర్డర్ చేయాలి. మనకి ఎంత స్టాక్ కావాలి అంతే రీఆర్డర్ చేయాలి మళ్ళీ. So this is nothing but reorder level management in Tally Prime. Now we have seen how we are going to enable order processing in Tally Prime, compute reorder level, and how we are going to define it. 10 numbers మీ చెప్పిన కదా, అట్లా అంటే
in same way you have to define it and compute the reorder level. Same way I have shown you how we are going to generate reorder level report in display more reports, inventory reports, and then reorder status చూసి అక్కడ నుంచి మీరు ఈ రిపోర్ట్ ని జనరేట్ చేయొచ్చు, రీఆర్డర్ లెవెల్ రిపోర్ట్, అండ్ మేనేజ్ యువర్ ఇన్వెంటరీ ఎఫెక్టివ్లీ. అక్కడ చూసి మీరు మళ్ళీ రీఆర్డర్ చేసుకోవచ్చు. టాలీ విల్ గివ్ యూ ఆప్షన్ which order we have to place again and how much order we are going to place. So this is what is reorder level. Now do you know you can customize your tally invoice to keep your company logo and other information as per your wish. ఒకవేళ మీరు టాలీ ప్రైమ్ లోగో, ఇది పాత లోగో కానీ కొత్త లోగో కావాలంటే అది కూడా పెట్టవచ్చు మీరు ఇక్కడ. ఇంకా యువర్ కంపెనీ నేమ్ పెట్టవచ్చు మీరు, ఇంకా సీల్ అండ్ సిగ్నేచర్ కూడా పెట్టవచ్చు మీరు. సో ప్రీవియస్లీ మీరు ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ దాని మీద సీల్ సిగ్నేచర్ పెట్టి మళ్ళీ దానికి అప్లోడ్ చేస్తారు. కానీ ఇప్పుడు టాలీలో టీడీఎల్ ద్వారా మనం డైరెక్ట్లీ సీల్ అండ్ సిగ్నేచర్ దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ thing for accountants mostly as well as for business owners also, tallyhr.com. So what is tallyhr.com? What is tallyhr.com? Tallyhr nothing but if you are looking for a accountant job, or if you are any business owner watching this video, if you are looking for an accountant, or if you are having a backlogs accounts etc, so you can reach us at tallyhr.com. linkedin lo kuda manam మీరు మాకి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ your participation.